హలో అండి, చికెన్ ఫ్రై ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు కదా. ఈరోజైతే నేను ఒక డిఫరెంట్ వేలో ట్రై చేస్తానండి. 2 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనికోసం నేను 1/2 kg చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకున్నానండి. సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుంటే చికెన్ ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, నేను దీనికోసం ఒక 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక కొత్తిమీర కట్టను కూడా యాడ్ చేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు వేసానండి. ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యింది కదా, కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఆనియన్ అనేది త్వరగా వేగాలంటే అందులో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆనియన్ అనేది చాలా ఫాస్ట్గా వేగుతుంది. ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోండి. బయట వీడియోస్ చూస్తున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. ఇది మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగింది కదా, అందులో ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అండి. నేను ఇది వేసాను. కొత్తిమీర వేయడం వలన మనకి చికెన్ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. దీని ఫ్లేవర్ మనకి చికెన్కి చాలా బాగా పట్టింది. దీనికి ముందుగా వాష్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ 2 వేసుకున్నాక చికెన్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది స్పాంజీగా మెత్తగా ఉడుకుతుంది. వాటర్ ఇంకేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలంటే మూత పెట్టుకుంటూ మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, వాటర్ ఎంత బాగా బయటకు వచ్చింది. ఈ వాటర్ ఇంకేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం వాటర్ ఇంకేసింది కదా, అందులోనే 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిపేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేయించుకున్నాకే మనకి బాగా ముక్కకి ఉప్పు కారం పడుతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక నేను ఒక నిమ్మకాయని యాడ్ చేశానండి. ఇంకా స్పెషల్గా మంచిగా ఫ్లేవర్ రావాలంటే ఈ నిమ్మకాయ యాడ్ చేశానండి. ఈ నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల ముక్క అనేది చాలా స్మూత్గా అండ్ ట్రెండీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో సీక్రెట్ ఇంగ్రీడియంట్ కరివేపాకు అండి. లాస్ట్లో దించే ముందు ఒక 2 మినిట్స్ ముందు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను యాడ్ చేసిన 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, కరివేపాకు అండి. ఈ 2 చికెన్కి మంచి ఫ్లేవర్ని ఇచ్చిందండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్లో మంచి వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేశానండి. మీకు ఏ రెసిపీ, నాన్ వెజ్ రెసిపీస్ కావాలన్నా నేను పోస్ట్ చేశానండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఊర్మిళ వంటకాలు చాలా మంచి రెసిపీసే పోస్ట్ చేశానండి. చూసారు కదా, ఈ కొత్త రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు ఏ రెసిపీ కావాలన్నా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.